హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అది ఊరికి విందురు. జస్ట్ వక్ఫ్ అనే దాని గురించి ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. మన భారతదేశంలో వచ్చే రకరకాల పాలసీస్ లేకపోతే కాన్స్టిట్యూషన్లో జరిగే రకరకాల అమెండ్మెంట్స్ గురించి కాస్త అవగాహన తెచ్చుకుంటే మంచిది. సో ఈ వీడియోలో అసలు వక్ఫ్ అనేది ఎట్లా వచ్చింది, ఆ తర్వాత దాంట్లో జరిగిన మార్పులు ఏమిటి, విరోధిస్తున్న వాళ్ళు ఎందుకు విరోధిస్తున్నారు, దాంట్లో అమెండ్మెంట్ అంటే మార్పులు ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాల గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చే ఒక చిన్న ఆడియో కళ్ళు మూసుకుని వినండి, ఉపయోగపడుతుంది. రీసా రసవైసా. రీసా ఈ మధ్యలో ఎక్కువ వైరల్ అవుతుంది కదా, ఏమిటది? అదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్, అవును. ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ఫస్ట్ బోర్డు తర్వాత అసలు వక్ఫ్ అంటే ఏదో తెలుసుకోవాలి. వక్ఫ్ అన్నది ఒక అరబిక్ వర్డ్. సో వక్ఫ్ అనేది బేసికల్గా అందరూ అనుకుంటారు యాక్రోనిమ్ అని, అంటే WAQF ఈ 4 అక్షరాలతో కలిసిందని. ఉదాహరణకి ANR అంటే అక్కినేని నాగేశ్వరరావు, లేకపోతే NTR, లేకపోతే నందమూరి తారక రామారావు, లేకపోతే అట్లా కొన్ని యాక్రోనిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, BJP భారతీయ జనతా పార్టీ, అట్లా చాలా యాక్రోనిమ్స్ ఉన్నాయి. సో ఇది యాక్రోనిమ్ కాదు, ఇది ఒక భాషకు సంబంధించిన ఒక పూర్తి పదం ఇది. సో వక్ఫ్ అనే దానికి మూలార్థం ఏంటంటే దానం ఇవ్వడం అని. దానికి ఇంకా రిలీజియస్ పరిభాషలో శాశ్వత దానం అని. అంటే దానం ఇవ్వడం ఒకటి, శాశ్వతంగా దానం ఇవ్వడం అంటే మనం మామూలుగా దానం ఇస్తే కూడా దానం ఇచ్చిన తర్వాత నీకు దాని మీద ఏ హక్కులు ఉండవు. అట్లా ఎవరైనా తన ఆస్తిని వక్ఫ్ చేశారనుకో దాని అర్థం ఇక ఆస్తిని తన జీవితకాలానికి వదిలేసుకుంటున్నాడని. సో మరి వక్ఫ్ ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు నేను మరణించిన తర్వాత నా పిల్లలకు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు, లేదా సరిపోయినంత ఇచ్చాను అయినా నాకు చాలా ఉంది, మనం అరబిక్లో అంటాం జాయిజాత్, చాలా ఉంది. మరి దీన్ని ఏం చేయాలి అంటే కొన్ని శతాబ్దాలు అట్లా గాలి కలిసిపోయినాయి అంతే. సో ఒకవేళ వాళ్ళ సమాజంలో లేదా వాళ్ళ కమ్యూనిటీ లేదా వాళ్ళ జమాత్ పీపుల్కి ఇచ్చారనుకో, వాళ్ళు ధార్మిక ప్రయోజనాలు అంటే మద్రసాలు ఏర్పాటు చేయడము, తర్వాత హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, లేకపోతే మస్జిద్ ఏర్పాటు చేయడం, ఇది ఎక్స్క్లూజివ్ ముస్లిమ్స్ కోసం ఏర్పాటైనటువంటిది. ఇది వక్ఫ్ అనేది పూర్తి ఇస్లామిక్ షరియత్కి సంబంధించింది. సో అట్లా ఈ వక్ఫ్ అనేది స్టార్ట్ అయింది. ఆ వక్ఫ్ యొక్క మూలార్థం అది. సో దాని యొక్క ప్రయోజనం ఏం లేదు, అది సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాల కోసం వినియోగించాలి అకార్డింగ్ టు షరియత్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ తో సంబంధం లేదు. షరియత్ ప్రకారం ఏంది, మద్రసాలు ఏర్పాటు చేయాలి అంటే వేర్ ఖురాన్ స్టార్ట్, హోలీ ఖురాన్, లేకపోతే మస్జిద్లు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఖానఖాలు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఏమంటారు ధార్మిక అంటే అన్నదానాలు ఇట్లాంటివి ఏవో చేయాలి వాళ్ళ షరియా చట్టం ప్రకారం. సో ఇదంతా చేయడానికి ఒక నిర్వహణాధికారి ఉంటాడు, అతన్ని ముతవల్లి అని పిలుస్తారు, లేదా ముతవల్లి అని పిలుస్తారు. అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక దాన్ని చూసుకునేవాడు. సో వక్ఫ్ అనే పదము, ఆ పదానికి సంబంధించిన ప్రయోజనాలు, దాని యొక్క మూలార్థం శాశ్వతత్వం, శాశ్వతంగా దానం ఇవ్వడం. ఇది వక్ఫ్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ముస్లింలో ఉన్న వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ కోసం ఉపయోగపడడానికి దానం చేసిన భూములకు సంబంధించిన విషయమే వక్ఫ్ బోర్డు. అది స్థిరాస్తులు కావచ్చు, చిరాస్తులు కావచ్చు, రెండు ఉన్నాయి. ఓకే. సో మరి అసలు ఈ వక్ఫ్ బోర్డు అనేది అంటే వేరే ఇస్లాం దేశాలలో కూడా లేదు, కేవలం భారత్లో ఉంది అనేది తెలుస్తుంది అవి యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే. మరి ఇది భారతదేశంలో ఎప్పటి నుండి ఉంది, అసలు ఏంటి దీని స్టోరీ? దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. ఓకే. అది కూడా మనం హిస్టారియన్స్ కాదు, కొంత బేసిక్ రీసెర్చ్ చేస్తే కొంత తెలిసింది. ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా కొంచెం వెరిఫై చేసుకుంటే మంచిది. కానీ అట్లీస్ట్ కొన్ని శతాబ్దాల చరిత్ర అయితే ఉంది. అంటే దాదాపు 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల ద్వారా ఇది ప్రవేశపెట్టబడిందని చెప్తారు. సో 12వ శతాబ్దంలో సుల్తాన్ మొయిజుద్దీన్ సామ్ ఘోర్ అనే ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించినట్టు చరిత్ర చెప్తున్నది. సో అది దేనికి మనం ఆల్రెడీ పర్పస్ అనుకున్నాం, సామాజిక కార్యక్రమాలు, మస్జిద్లు ఏర్పాటు చేయడం, మద్రసాలు ఏర్పాటు చేయడం, అనాథాశ్రమాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి వాటి కోసం దర్గాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి. అయితే చాలామంది చాలా ఇస్తున్నారు అనుకో, ముస్లిం పరిపాలన అయిపోయింది. మరి ముస్లిం పరిపాలన అయిపోయిన తర్వాత బ్రిటిష్ పరిపాలన వచ్చింది. అప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు దీన్ని గుర్తించారు, బ్రిటిషర్స్.
మొఘల్ సామ్రాజ్యం అయిపోయింది. అంటే బ్రిటిషర్స్ మన భారత్ మీద దండెత్తి రావడానికి ముందర నుండే ఆబ్వియస్ గా మొఘల్స్ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. అది చరిత్ర, అది వదిలేదు. సో బ్రిటిషర్స్ ఏమన్నారంటే, బాబు సరే మీరు ఎవరో వక్ఫ్కి ఇస్తున్నారు, మీరు దాన్ని తీసుకుంటున్నారు, అది మీ భూమి అని చెప్పుకుంటున్నారు, కాస్త వీటిని డాక్యుమెంట్ చేయాలి అని చెప్పి ఆ బ్రిటిష్ పరిపాలనలో నియంత్రణ కోసం కొన్ని చట్టాలు ఏర్పాటు చేశారు, బ్రిటిష్ మాట వరుసగా. ఆ తర్వాత మనకు స్వాతంత్రం రాకముందు 1913 ప్రాంతంలో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేది ఒకటి ఆమోదింపబడ్డది. అది కూడా బ్రిటిష్ పరిపాలనలోనే, ఎందుకంటే మనకు ఫ్రీడమ్ రాకముందే కదా. ఇదేం చేస్తుంది, వక్ఫ్ ఆస్తుల్ని చట్టబద్ధం చేస్తుంది. ఒకప్పుడు పొలాలు ఉండేవి, పేపర్లు ఏమి ఉండేవి కాదు, తరతరాలకు వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సిందే దాని యొక్క సర్వే నెంబర్తో సహా. అట్లా చట్టబద్ధం చేయడం అంటే అది. సో 1913లో మొట్టమొదటిసారి బ్రిటిష్ పరిపాలనలోనే ఇది వక్ఫ్ యాక్ట్ని, దీనికి ఏం పెట్టారు, ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు. అట్లా చేసిన తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చింది 1947లో. సో 1954లో అంటే ఇప్పుడు మన భారతదేశంలో మన ప్రభుత్వం ఏర్పాటైంది, బ్రిటిష్ వాళ్ళు లేరు. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక యాక్ట్ నడుస్తుంది చట్టబద్ధం చేసేది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం మన భారతదేశంలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, దాన్ని వక్ఫ్ యాక్ట్ అని పేరు పెట్టారు దానికి. ఈ యాక్ట్ ద్వారా ఏం జరిగింది, ఒక వక్ఫ్ బోర్డులు అనేవి ఏర్పాటవడం స్టార్ట్ అయింది అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వక్ఫ్ బోర్డు ఉంటుంది, తెలంగాణలో ఒక వక్ఫ్ బోర్డు, ఒరిస్సా, అట్లా అన్ని స్టేట్స్లో వక్ఫ్ బోర్డు ఉండి ఈ వక్ఫ్ బోర్డ్స్ అన్నిటికి కలిపి ఒక హెడ్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఏదో ఒక చూసుకుంటారనమాట. ఆ తర్వాత ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని పర్యవేక్షణ చేస్తుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది, గవర్నమెంట్ ఒక అధికారిని నియమిస్తుంది. కాకపోతే ఇది ముస్లిం వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక బోర్డు అన్నట్టు. అంటే ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లిం సభ్యులే ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఒక అధికారి ఉంటారు, ఆయన కూడా ముస్లిం. అయితే నామకే వస్తే తర్వాత ఏం జరిగింది, ఇంతవరకు ఓకే. గవర్నమెంట్ అధికారి కూడా ముస్లిమే ఉంటారా? అతను ఓన్లీ ఎన్ని పొలాలు వచ్చాయి ఆ డాక్యుమెంటేషన్ చూసుకుంటాడు అంతే. కానీ ఆ వక్ఫ్ భూముల్ని వీళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు దాని మీద అతనికి అధికారం లేదు. అందుకే చాలా కరప్షన్ జరిగింది, చాలా మంది ఆ భూములను అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకున్నారు అని రూమర్స్ ఉన్నాయి. తర్వాత కాలంలో బయట కూడా పడ్డాయి. సరే, ఇప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు 1913లో ఒక వక్ఫ్ యాక్ట్ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో ఒక వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు నెహ్రూ హయాంలో. ఆ తర్వాత 1995లో ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. అంతకంటే ముందే అంటే ముస్లిమ్స్ని మచ్చిక చేసుకోవడానికి వాళ్ళకి ఏది కావలిస్తే అది ఇవ్వడం. ఎవరన్నా కావాలంటే షాబానో కేసు ఇట్లాంటివి చదివితే కొంత తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి మాట్లాడుకుందాం షాబానో కేసు. సో 1995లో ఒక కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అదేమిటి, ఈ వక్ఫ్ ఆస్తుల రక్షణ, నిర్వహణ, తర్వాత అభివృద్ధి ఇట్లాంటి వాటిని సమర్థవంతంగా చేయడానికి రూపొందించబడ్డప్పటికీ రాష్ట్రాల వారీగా వక్ఫ్ బోర్డులని స్ట్రెంథెన్ చేశారనమాట. అంటే దీంట్లో కొత్త క్లాస్ తీసుకొచ్చారు, అదేంటి వక్ఫ్ బై యూజర్ అని. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న డిబేట్లో ముఖ్యమైన అంశం వక్ఫ్ బై యూజరే. సో వక్ఫ్ బై యూజర్ అనే దాన్ని అర్థం చేసుకుంటే నీకు దిమ్మ తిరిగిపోతుంది. యూజర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక భూమి ఉంది, ఎవరో ఒక పెద్ద ఆయన ఈ భూమిని మాకు అప్పచెప్పాడు అని అనుకున్నారు అంతే మాట వరుసకి. దానికి ఏ డాక్యుమెంటేషన్ లేదు, దాన్ని దాదాపు ఒక 60-70 ఏళ్ళుగా ఎవరో వాడుకుంటున్నారు. ఇట్స్ కాల్డ్ వక్ఫ్ బై యూజర్. నోటితోటి అట్లా వక్ఫ్ బై యూజర్ పేరు మీద లక్షల ఎకరాల భూములు ఉన్నాయి ఇప్పుడు వక్ఫ్కి. సో మన భారతదేశంలో ఆర్మీ తర్వాత రైల్వే తర్వాత అంత భూములు కలిగిన ఒకనొక బోర్డు వక్ఫ్. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఎప్పుడైతే ఇప్పుడు పాకిస్తాన్ భారత్ విడిపోయినప్పుడు పాకిస్తాన్కి ముస్లింలు వెళ్ళిపోగా అండ్ ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా కొన్ని వాళ్ళ ఏజ్ అయిపోయినాకను అన్నట్టు అప్పుడు ఇచ్చినంత భూముల కంటే ఇప్పుడు చాలా ఎక్కువ. అది చెప్తా. అంటే వక్ఫ్ బై యూజర్ అనే క్లాస్ రాకముందు కొంచెమే ఉన్నాయి వాళ్ళ దగ్గర భూములు. సో వక్ఫ్ బై యూజర్ అనే ఒక క్లాజ్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా భూముల్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు దేశవ్యాప్తంగా. అట్లా ఎక్కడ పడితే అక్కడ భూములు రీసెంట్గా చాలా కాంట్రవర్సీ వచ్చినాయి. ఎవరు పడితే వాళ్ళు పార్లమెంట్ భవనం ఆ భూమి మాదే,
ఎడెన్ గార్డెన్ మాదే, తాజ్ మహల్ మాదే, ఇట్లా రకరకాల క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారు. అంటనే బిల్డింగ్ మాదే, లేకపోతే ఒకనొక టెంపుల్ తమిళనాడులో సుందరేశ్వర టెంపుల్, అది ఇస్లాం కంటే ముందున్న టెంపుల్, అది కూడా మాదే. అంటే ఆ భూమి మాదే అంటున్నారు, మా భూమి మీద మీది కట్టుకుంటున్నారు. సో దీనికి డాక్యుమెంట్స్ ఏమీ లేవు. ఇట్లా కనుక అనుకుంటా పోతే రీసెంట్గా ఒక కోర్టు కేసులో ఎవరో తాజ్మహల్ మాదని క్లెయిమ్ చేస్తే ఆ జడ్జి చెప్పాడు, తాజ్మహల్ ఎందుకే, ఇండియా నీదని చెప్పుకో, మా తాతది ఇండియా, అది మొత్తం వక్ఫ్కి ఇచ్చేసాడని చెప్పిస్తే పంచాయతీ ఎందుకు చిన్న చిన్న ఆస్తుల గురించి పోరాడుతున్న సెటర్ వేసాడు ఆయన అని దాన్ని కొట్టేసారు అట్లా. సో ఈ వక్ఫ్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే క్లెయిమ్ చేసుకుంటున్నారు ఒకటి. రెండోది, ఇందులో ఉన్న కాంప్లెక్సిటీ ఏమిటి, ఎందుకు ఒక చట్టంలో సవరణ రావాల్సిన అవసరం వచ్చిందనే దానికి ఒక టెక్నికల్ అంశం సవరణ, అమెండ్మెంట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, వక్ఫ్ వచ్చి ఈ బిల్డింగ్ మాది అంటే ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఇది నీదని. వాళ్ళది చెప్పగానే వాళ్ళది అయిపోతుంది, ఏ ప్రూఫ్ అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళే అవకాశం లేదు, మనమే తిరగాలి. వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి, వాటికి వెళ్ళే అవకాశం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళొద్దు, వెళ్ళే అవకాశం లేదు, వేరే ఏ కోర్టులకు వెళ్ళే అవకాశమే లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ ట్రిబ్యునల్లో నువ్వు కేసు వేసుకోవాలి, ఆ ట్రిబ్యునల్లో వాళ్ళు పరిశీలిస్తారు, నువ్వు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ ట్రిబ్యునల్కి పోవాలి, ఎంత పోయినా వాళ్ళ చుట్టే తిరగాలి తప్ప నీకు న్యాయం జరగదు. అండ్ వాళ్ళ ట్రిబ్యునల్లో ఉండేది ఓన్లీ కేవలం ముస్లిమ్సే కదా. సో ఇప్పుడు ఇదంతా చూసి 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 ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఏదైనా గవర్నమెంట్ చేస్తుంది. సో 1913లో ఆ బ్రిటిషర్స్ టైంలో ఒక యాక్ట్ వచ్చింది, తర్వాత 54లో ఒక యాక్ట్ వచ్చింది, 95లో ఒక యాక్ట్ వచ్చింది. అట్లా ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, 2024లో ఈ చట్టంలో సవరణలు చేయవలసిన అవసరం ఉంది అని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. సవరణ చిన్న చేంజెస్. సో దాంతో ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు చాలా, తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏమన్నారన్నది మనం చెప్పుకుందాం ఒక్కొక్కరు, అంటే ఎవరి అభిప్రాయాలు ఏమిటని. ఇట్లా ఈ సవరణలు ఎన్ని చేయాలంటే ఒక 40 ప్రతిపాదనలు చేసిన తర్వాత దాన్ని దురాక్రమంగా ఉపయోగించకుండా ఆ చట్టంని సరిచేస్తున్నారు. అట్లా ఎలా చేయాలని అయితే ఎప్పుడైనా సరే పార్లమెంట్లో ఏదైనా ఒక కొత్త చట్టానికి సవరణ చేయాల్సినప్పుడు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇట్స్ కాల్డ్ జేపీసీ. జేపీసీ అంటే ఏంది, అందులో అన్ని పార్టీల వల్ల ప్రాతినిధ్యం ఉంటుంది. సో అందరూ కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడతారు. అట్లా దాదాపు 6 నెలల పాటు ఎన్నో మీటింగ్స్ జరిగినాయి. ప్రతి మీటింగ్లోనూ రభసనే జరిగింది. అందులో సమాజ్వాదీ పార్టీ ఎంపీలు, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, ఆ తర్వాత జేడీయూ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు ఎంపీలు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్. అంటే దాదాపు మన భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, ఎన్ని పొలిటికల్ పార్టీస్కి లోక్సభలో ప్రాతినిధ్యం ఉందో అట్లాంటి అన్ని పొలిటికల్ పార్టీస్ జేపీసీలో మెంబర్స్గా ఉంటారు, వాళ్ళ స్థాయిని బట్టి, సంఖ్యను బట్టి. ఆ తర్వాత జేపీసీలో జరుగుతున్న మీటింగ్స్తో పాటు దాదాపు ఈ వక్ఫ్ ఈ జేపీసీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డుని సందర్శించి అక్కడున్న ముస్లిం పెద్దలని, ఉలేమాలని, మౌల్వీలని, ఇట్లాంటి వాళ్ళందరినీ కలిసి అది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కొంత డేటా సేకరించారు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఫైనల్గా జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చేసింది. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఆ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అంగీకారమా కాదా అని పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. ఆ ఓటింగ్లో 3/2 మెజారిటీ వచ్చేసింది. దాంతో ఆ జేపీసీకి సంబంధించిన రిపోర్ట్ పాస్ అయింది. ఇది ప్యూర్లీ టెక్నికల్. ఆ తర్వాత ఇప్పుడు అంటే ఈ 2 రోజుల్లో, పర్టికులర్ ఈ రోజు ఇప్పుడు ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2025 ఈ సో డేట్ అంటే April 2, 2025. ఇప్పుడు ఇదేంటి, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో దాదాపు 8 గంటల పాటు చర్చ. అందులో ప్రతిపక్షానికి 3 గంటల 40 నిమిషాలు, అధికార పక్షానికి 4 గంటల 20 నిమిషాలు అట్లా టైం ఇచ్చారు. ఇప్పుడు అందరూ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓటింగ్ ఈ పాటికి అయి ఉండొచ్చు. ఒకవేళ లోక్సభలో గనక బిల్లు పాస్ అయితే, రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితే ఈ అమెండ్మెంట్ అనేది వస్తుంది. ఈ అమెండ్మెంట్ ఎందుకు జరగొద్దు అని రకరకాల ప్రతిపక్ష పార్టీలు ఎందుకు గొడవ పడుతున్నాయంటే, ఇన్ పర్టికులర్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత ఉద్ధవ్ గుట్
అంటే శివసేన ఉద్ధవ్ బాల్ ఠాకరే, ఆ తర్వాత ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిత్ ఇత్తహాజుల్ ముస్లిమీన్, ఈ పార్టీ ఇట్లాంటి వాళ్ళందరూ దాన్ని అపోజ్ చేస్తున్నారు, సమాజ్వాదీ పార్టీతో సహా. శివసేన ఉద్ధవ్ ఠాకరే అంటే బాల్ ఠాకరే ఉంటే ఒక్కొక్కరిని పై వలగొట్టేటోడు. అసలు బాల్ ఠాకరే అసలు ఇందులో అమెండ్మెంట్ గా తీసి అవతల వాడని చెప్పింది. సో ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, అంటే ముస్లిం ఓట్ల గురించి ఇప్పుడు ఈ భడకావు అంటారు, అంటే ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ చేయడం, మిస్లీడింగ్ క్యాంపెయిన్ చేయడం. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇగో ఈ యాక్ట్ ఇంకా వచ్చిందనుకో, ఈ అమెండ్మెంట్ వచ్చిందనుకో మన దర్గాలు లాగేసుకుంటారు, మన మస్జిదులు లాగేసుకుంటారు, మన మద్రాస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రీసెంట్ గా ధర్నా చేశారు. ధర్నా ఫెయిల్ అయింది. ఈవెన్ ముస్లిం సమాజం నుంచి కూడా ఈ వక్ఫ్ బోర్డు లో ఇది యాక్ట్ లో సవరణలు తీసుకురావాలి అని చెప్పారనమాట. సో ఈ రోజు ఒకవేళ వక్ఫ్ బిల్లు ఈ అమెండ్మెంట్ గనక పాస్ అయితే, ఈ రోజు మధ్యాహ్నం చూసా థ్యాంక్స్ మోడీజీ అనుకుంటూ అది వేరు, అది ఆ బిల్లు ప్రవేశపెట్టేందుకే సంతోషపడ్డారు, సంతోషపడ్డారు, ఇంకా పాస్ కాలే అప్పటికి. సో మన డిస్కషన్ బిల్ ఏమిటని ముస్లిం సమాజంలోనే కోరుకుంటున్నారు, అందులో సూఫీ సమాజం ఉంది, సున్నీ సమాజం ఉంది, షియా సమాజం, రకరకాల ఉన్నాయి. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు రకరకాల పొలిటికల్ పార్టీస్ మరి దీని గురించి ఏమన్నాయి అసలు, అంటే ఈ కాంట్రవర్సీ అంతా ఏంటిదని, అంటే ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఏంది అంటే, ఇప్పుడు మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ ఎవరుందో కిరణ్ రిజిజు, అతను ఏమన్నాడంటే ఈ వక్ఫ్ బోర్డు లోపల చాలా అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం వంటి సమస్యలు వచ్చినాయి, వీటిని సరిచేయాలంటే సవరణ అవసరం, అమెండ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. తర్వాత ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా రెండు జరుగుతాయి. ఏవైతే డాక్యుమెంటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని జోలికి మేము పోం, కానీ ఏ ప్రాపర్టీస్ అయితే ఈవెన్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా, సూరత్ లో ఒక పెద్ద గవర్నమెంట్ కాంప్లెక్స్ మాదని చెప్తున్నారు. అంటే ఏది పడితే అది మాదే. ఈవెన్ కుంభమేళా జరిగిన దాంట్లో ఒక ఎన్ని ఎకరాల ప్లేస్ మాదని చెప్పారు. అంటే ఎవరు ఏది పడితే చెప్తున్నారు. అట్లా చెప్తూ పోయినాం అనుకో, సవరణ లేకపోతే ఏదో రోజు భారతదేశం అంతా మాదే అంటే దానికి ప్రూఫ్ ఏది. తర్వాత ఎక్కడ సంబల్లో ఒక పర్టికులర్ ప్లేస్, ఆ ప్లేస్ వక్ఫ్దేని ఒకటి చెప్పారు. చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఆ ప్లేస్ ఎవరిచ్చారంటే ఒక సో పేరు చెప్పి ఒక 3-4 తరాల క్రితం అతను పెద్ద ఆసామి, అతను ఆ భూమిని అంతా ధారాదత్తం చేశాడు. అది ఎంత ఉందంటే సంబల్ ఎంత అయితే ఏరియా ఉందో దానికి డబుల్ ఉంది. అంటే డబుల్ అట్టెట్లుంటది, అట్లా ఉండే అవకాశం మీరు సంబల్ ఉన్నదే ఒక 20 ఎకరాలు అనుకో, ఆయన 50 ఎకరాలు ఇచ్చినట్టు ఉంది. అంటే ఏది పడితే అది రాసుకున్నారు ఒక లెక్క. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని అడిగారనమాట. అడిగితే కుటుంబ సభ్యులు చెప్పారు, అసలు మా తాతకాడ రూపాయి లేదు, మేమే సస్తున్నాము, ఇదంతా అబద్ధం, ఎవరి పేరు పెట్టి ఎవరైనా రాసుకున్నారు. అంతెందుకు, ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ అంటే ఏంది, ఎవరో ఒక పెద్ద ఆయన పేరు చెప్పి ఆయన ఈ పుప్పాలగూడనంతా వక్ఫ్కి ఇచ్చేసాడని అని ఒక పేపర్ రాసుకుంటే అది వక్ఫ్ది అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా వక్ఫ్ బై యూజర్ అనే క్లాజ్ని సవరిస్తున్నారు. అందుకే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఈ ముస్లిం ఓటర్స్ని క్యాప్చర్ చేయడం కోసం ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా దాన్ని అపోజ్ చేస్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంత మీడియా ఉన్నా, ఎన్ని డిబేట్స్ జరిగినా, అరే ఒక్క రీజన్ చెప్పండి అయ్యా మీరు అపోజ్ చేయడానికంటే కూడా ఏ పార్టీ దగ్గర ఒక సరైన రీజన్ లేదు. అయితే కిరణ్ రిజిజు ఏం చెప్పాడు, ఈ సంస్కరణలు చేస్తే నిజంగా వక్ఫ్ ల్యాండ్తో ముస్లిమ్స్కి వాళ్ళ పిల్లలకి స్కూల్స్ ఏర్పాటు చేస్తాము, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాము, తర్వాత గవర్నమెంట్ యొక్క నియంత్రణ ఉంటుంది. రెండోది అది రిలీజియస్ బాడీ కాదు, అది స్టాచ్యురీ బాడీ అది. సో ఇప్పుడు ఏమన్నాడు అసదుద్దీన్ ఓవైసీ, వక్ఫ్ బి ఏక్ తరహకి ఇబాదత్ హై అన్నాడు. అంటే ఒక రకమైన పూజ లాంటిది వక్ఫ్ని మేము ఆరాధిస్తున్నాం అంటే ఓ నమాజ్ చేసా నై హే మగర్ ఏ దూసరి తరహకి ఇబాదత్, ఇదంతా మిస్లీడింగ్. అంటే ఒక భగవంతుడి వైపు నుండి సో ఇది రిలీజన్ కి సంబంధించిన విషయం కాదు, ఇది భూములకు సంబంధించిన విషయం అని గవర్నమెంట్ చెప్తుంది, వక్ఫ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఆ తర్వాత ఎట్లయితే ట్రిపుల్ తలాక్ లాంటి యాక్ట్స్ తీసుకొచ్చారో అట్లాంటి యాక్ట్లో చేసిన తర్వాత అదే విధమైన సంస్కరణలో భాగంగా ఇది కూడా మరొకటి అనేది గవర్నమెంట్ ప్రతిపాదన. అయితే అసదుద్దీన్ ఓవైసీ ఏమని ఇది ముస్లిం వ్యతిరేక చట్టం అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇది వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని హరిస్తుంది. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక స్పీచ్లో చెప్పాడు, అరే బాబు 1,00,000 ఎకరాలు ఉంటే అందులో 90,000 ఎకరాలకి డాక్యుమెంట్సే లేవు. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ పాస్ అయింది అనుకో, ఓవైసీ అప్పుడు మీ భూములన్నీ వీక్తాయి.
అవును సో నిజానికి అది పీకాలి కూడా, అవును అది వాళ్ళే కావాలి. కానీ నాది అనుకున్న తర్వాత ఇవ్వడం ఇష్టం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లడు బొమ్మ ఆడుకుంటుంటే వాడిది కానీ కాదు, అవును, ఇవ్వడు. నిజంగా బొమ్మ వచ్చి బొమ్మ కొన్న వ్యక్తి అడిగితే కూడా ఆ పిల్లాడు ఏడుస్తాడు చూడు, ఆ టైప్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా కూడా ఒకటి ఉంది, ఓకే అది కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక వింత సంస్థ. ఓకే సో ఇట్లాంటి చట్టాలు మేము యాక్సెప్ట్ చేయము. మొత్తం ఇస్లాం సమాజం అంతా మా వెనుకుంది, మేము ధర్నాలు చేస్తాము, షహీన్ బాగ్ లాంటి ఒక మూవ్మెంట్ చేస్తాము, రోడ్ల మీద ధర్నాలు చేస్తాము, ఇట్లాంటివన్నీ ధమ్కీలు ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా చూద్దాం ఏం చేస్తాం ఎదురు చూస్తుంది. ఓకే ఆ తర్వాత ఇది మా పూర్వీకులు దానం చేసినవి, ఇది మాకు చాలా గౌరవం, కానీ అప్పట్లో డాక్యుమెంట్స్ లేవు, మరి ఏం చేయాలంటున్నారు. అవన్నీ కాదు, ఒకసారి కూర్చుందాం, ప్రాంతాల వారీగా, డిస్ట్రిక్ట్స్ వారీగా, రాష్ట్రాల వారీగా నెక్స్ట్ నిర్ణయానికి వస్తే అప్పుడు మన భారతదేశం కోసం ఇదంతా. తర్వాత ఇంకా రకరకాల పార్టీ టీఎంసీ నాయకులు కానీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు ఇప్పుడు కానీ, ఈ వక్ఫ్ తీసుకురావాలని ట్రై చేస్తున్న వాళ్ళు కేవలం అంటే ఇప్పుడు మన టీడీపీ కానీ, జేడీయూ కానీ, బీజేపీ కానీ, అంటే బీజేపీ అలయన్స్ పార్టీస్ అన్ని దే ఆర్ ఫేవర్ టు వక్ఫ్ అనమాట. ఓకే తర్వాత టీడీపీ. సో ఏదేమైనా వక్ఫ్కు సంబంధించినటువంటి కొంత సమాచారం ఇది. అవును ఇప్పుడు ఇది మనం ఎందుకు చర్చిస్తున్నాం అంటే సమాజంలో ఉన్నందుకు అవును కాంటెంపరీ ఇష్యూస్ని కొంత తెలుసుకుని ఉంటే మంచిది. రీసెంట్ గా మన తెలిసిన ఒక అమ్మనే ఉంది, యూట్యూబ్ మిత్రురాలి, సంధ్యమ్మలది ల్యాండ్ వక్ఫ్ లో ఉంది. ఓకే, అదే ఎవరి దగ్గరికి ఈ ప్రాబ్లం రావచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ది కూడా అట్లా చెప్తున్నారు. ఏదేమైనా ఇది వక్ఫ్కు సంబంధించిన సమాచారం మాత్రమే, మీ విచక్షణతో మీరు నిర్ణయం తీసుకోండి. సో ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి, బట్ నేను చెప్తున్నా వక్ఫ్ అనేది ఒక రిలీజియస్ యాక్ట్ కాదు, అది ప్యూర్లీ భూములకు సంబంధించిన ఒక యాక్ట్. అది ఆ భూములు అన్యాయం ఎవరెవరి భూముల్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, పార్లమెంట్ కూడా మాదే అన్నారు. సో ఇట్లాంటి వెర్రిపోకల నుంచి బయటపడాలి. ఏదో ఒక రోజు ఇప్పుడు ఎందుకు అంటే ఢిల్లీలో ఒక ఏరియా అంతా వాళ్ళదని క్లెయిమ్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ దాన్ని విడిపించుకున్నారు. ఇప్పుడు ఈ సవరణల ద్వారా ఏం జరుగుతుంది, ఒకవేళ ఏదైనా భూమి ఉందనుకో డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ గురించి ఆ ల్యాండ్ ఉన్న పర్సన్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, అట్లా కోర్టులో తేల్చుకోవచ్చు ఎవరి భూమి ఎవరిదని. ఇంతవరకు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకని ఒక కామన్ మ్యాన్గా, సిటిజన్గా దీన్ని వెల్కమ్ చేసే వాళ్ళు ఉంటారు, దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, బికాస్ ఆఫ్ పొలిటికల్ మైండ్. అట్లా కాకుండా యాక్ట్ని యాక్ట్గా చూస్తే దీంట్లో సవరణలు అనేది ఖచ్చితంగా అవసరం, జరగాలి. ఈ వక్ఫ్ బోర్డు యొక్క ప్రమాదం మన ఎవరి దగ్గరికైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. వెరీ గుడ్. మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇది మాది అంటే నువ్వు ట్రిబ్యునల్ చుట్టూ తిరగలేక చావాలి. అందుకని చిన్న ఏదో కట్టి ఇదంతా మా ల్యాండ్ అని అంటే కథం, అది అదే ఏదేమైనా వక్ఫ్ బై యూజర్ అనేది వెరీ డేంజరస్ క్లాజ్, అది తీసేయవలసిన అవసరం ఉందనేది ఈరోజు జరుగుతున్న పార్లమెంటరీ ప్రొసీడింగ్ చూసి తెలుస్తుంది. ఇప్పటికి నాకు తెలియదు అది బిల్లు పాస్ అయింది లేదా, నాకు తెలిసి 8 hours ఆఫ్ డిస్కషన్ అయిపోయింది. నాకు తెలిసి బిల్ పాస్ అయ్యే ఉండొచ్చు నేను అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. అది యాజ్ ఎ సిటిజన్గా నా యొక్క ఒపీనియన్. సో ఈ చర్చలో పాల్గొన్నవారు మైథిలి, తర్వాత రీసా, ఇక్కడి నుంచి మీ అందరికీ నమస్కారం. రసో వైసా.